ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. ఈ దోపిడీలో మొత్తం 7 పాల్గొన్నారని చెప్పారు. ఇందులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ఈ 7 బీహార్కి చెందిన వ్యక్తులుగా గుర్తించామని అన్నారు. వీరిపై బీహార్లో 4-5 కేసులు నమోదయ్యాయని, ఒక నిందితుడిపై దాదాపు 10 కేసులు ఉన్నాయని అన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 900 గ్రాముల వెండి ఆభరణాలు సీజ్ చేశామని డీసీపీ వివరించారు. ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాము. సో వాళ్ళ 2 కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఫర్దర్